హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మీకు జావా, పైథాను, డేటా స్ట్రక్చరు, ఆల్గారిథమ్స్ ఇలా టెక్నికల్ స్కిల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. మీ ప్రాజెక్టులు చూసిన తర్వాత మీ ప్రొఫెసర్లు కూడా చాలా బాగున్నాయని చెప్పి మెచ్చుకున్నారు. కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఆ హెచ్ఆర్ ముందు కూర్చొని సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే మీ గొంతులో ఏదో వెలక్కాబడిన అడ్డం పడినట్లుగా ఉంటాం, నాలుక పెగలేకపోవటం, సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడటం, మైండ్ అంతా బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. టెక్నికల్గా మీరు కింగ్ అని మీకు తెలుసు, కానీ ఒక్క ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది మిమ్మల్ని వెనక్కి లాగేస్తుందని బలంగా అనిపిస్తుంటుంది. అదే మీ సమాధానం అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసం తయారు చేసిందే. మీలాంటి లక్షల మంది బీటెక్ విద్యార్థులు, తర్వాత ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ అతిపెద్ద సమస్యకి ఒక పవర్ఫుల్ పరిష్కారం చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను రోజుకి కేవలం 1 గంట, అంటే జస్ట్ 60 minutes కేటాయిస్తే మీ కెరీర్నే కాదు మీ లైఫ్ను మార్చేటువంటి ఆ సూపర్ ప్లాన్ అనేది ఇప్పుడు మనం చేద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి. మనం ఈ వీడియోని కిషోర్ కథగా ఒకసారి చెప్పుకుందాం, మొదలు పెడదాం. మీకు బాగా అర్థమవుతుందని అట్లా చేస్తున్నాను నేను. కిషోర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు కొన్నాళ్ల క్రితం ఒక సేమ్ మీ సిచ్యువేషన్లోనే ఉన్నాడు. అతను ఒక చిన్న పల్లెటూరు, తెలుగు మీడియంలో చదువుకున్నాడు. ఎన్నో కళలతో చాలా కష్టపడి చదివి బీటెక్ కంప్యూటర్ సైన్స్లో సీట్ సంపాదించాడు. కోడింగ్ అంటే పిచ్చి, క్లాస్లో ఎప్పుడు కూడా కిషోరే ఫస్ట్గా ఉండేవాడు. అతని స్కిల్స్ మీద అతనికి ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉండేది. ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ రౌండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటే దాన్ని క్లియర్ చేశాడు. సెకండ్ రౌండ్ టెక్నికల్ రౌండ్ అయిపోయింది. అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేశాడు టకటక. వాళ్ళ ముందే కోడ్ కూడా రాసి చూపించేశాడు. అతడు ఇక నా సెలక్షన్ పక్కా అని ఫ్రెండ్స్ అందరికి కూడా ఫిక్స్ అయిపోయారు. చివరికి హెచ్ఆర్ రౌండ్ ఆవిడ కిషోర్ వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చేసి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ వాక్ మీ త్రూ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అన్నారు. అంతే, కిషోర్ గుండె దడదడలాడటం మొదలైపోయింది. తెలుగులో అయితే గంటల తరబడి మాట్లాడేయగలిగే అతను ఇంగ్లీష్లో 4 మాటలు కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. అసలే ఆ టెన్షన్లో ఇంగ్లీష్ వర్డ్స్ కూడా సరిగ్గా దొరకలేదు అతనికి. ఏం చెప్పాలనుకున్నాడు అది చెప్పలేక తడబడుతూ మధ్యలో ఆగిపోతూ ఏదో చెప్పి చివరికైతే అమ్మయ్య అనిపించాడు. ఆవిడ ముఖంలో మాత్రం నిరాశ అనేది క్లియర్గా కనిపించింది. హెచ్ఆర్ ముఖంలో. రిజల్ట్ ఏమై ఉంటుందో మీకే అర్థమై ఉండాలి. కిషోర్ రిజెక్ట్ అయ్యాడు. ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. టెక్నికల్ నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి బాధపడ్డాడు. అతని మీద అతనికే కోపం వచ్చింది. కిషోర్ ఫ్రెండ్స్ మంచి కంపెనీల్లో ప్లేస్మెంట్ అవుతుంటే తను మాత్రం ఒక చిన్న ఇంగ్లీష్ ముక్క మాట్లాడలేక వెనకబడిపోయాడు. ఆ ఓటమి అతన్ని ఎంతో బాధ పెట్టింది. కానీ అదే టైంలో కసి కూడా పెరిగింది. ఎలాగైనా ఈ ప్రాబ్లంను దాటాలని డిసైడ్ అయిపోయాడు. ఎవరి కోసం కాదు, నా కోసం, నా కళల కోసం, నన్ను నమ్ముకున్నటువంటి నా అమ్మా నాన్నల కోసం నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి గట్టిగా కిషోర్ డిసైడ్ అయిపోయారు. ఇది కేవలం ఒక కిషోర్ కథ కాదు, మనలో చాలామంది కథ ఇలాంటిదే. మనం ఇంగ్లీష్ని ఒక సబ్జెక్టుగా చదువుతాము, మార్కుల కోసం బట్టి పడతాము, కానీ ఒక భాషగా మాట్లాడటం అనేది మనకి చిన్నప్పటి నుంచి కూడా నేర్పలేదండి. ఒక స్కూళ్ళల్లో కూడా ఎక్కడ కూడా. దాని రిజల్టే ఈ భయం, ఈ సమస్య. కేవలం ఇంటర్వ్యూ వరకే ఆగిపోతూ రేపు జాబ్లో కూడా ఈ ఇంగ్లీష్తోనే పెద్ద ప్రాబ్లం ఎదురయ్యే అవకాశం ఉంది. మీ టీమ్ స్టాండప్ మీటింగ్లో మీ డైలీ వర్క్ అప్డేట్ చేయడానికి కూడా మీరు ఇబ్బంది పడతారు. మీ మేనేజర్కి ఒక కొత్త ఐడియాను క్లియర్గా చెప్పలేకపోతారు. ఫారెన్ క్లయింట్తో మాట్లాడాల్సి వస్తే ఆ కాల్ అటెండ్ అవ్వడానికి టెన్షన్ పడతారు. ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయడానికి గంటల తరబడి స్ట్రగుల్ అవుతారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ చిన్న సమస్యలే మీ గ్రోత్కి పెద్ద స్పీడ్ బ్రేకర్లుగా మారిపోతాయి. మీతో పాటే చేరిన వ్యక్తి మీకన్నా టెక్నికల్గా కొంచెం వీక్ ఉన్నా కానీ అతను ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో స్కిల్స్ ఎక్కువ వల్ల ప్రమోషన్ కొట్టేస్తాడు, టీం లీడ్ చేస్తుంటాడు. మీరు మాత్రం అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఈ సిట్యువేషన్ మారాలి అని మీరు అనుకుంటే మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళాలి. ఆ పద్ధతే రోజుకి 1 గంట ప్లాన్ అనేది నేను ఈ వీడియో ప్లాన్ చేశాను. నేను చెప్పాను వీడియోలో, ఈ వీడియోకి ప్లానింగ్ కూడా ఒక సందర్భం ఉందని చెప్పేసి. సీఎం రేవంత్ రెడ్డి ఓయూకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో ఏముంది, ఇంగ్లీష్తో పని లేదు, అసలు ఇంగ్లీష్ లేకపోయినా ఏం కాదు, చైనా నేర్చుకున్నారా, రష్యా వాళ్ళు రష్యా నేర్చుకుంటున్నారా, అయినా వాడు ప్రపంచాన్ని ఏలట్లేదా అన్నట్టు మాట్లాడారు. కానీ ఇంగ్లీష్ లేకపోతే కష్టము, ఇంగ్లీష్ లేకుండా మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు నాకు తెలుసు కాబట్టి నాకు ఆలోచన వచ్చి నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. రోజుకి 1 గంట ప్రణాళిక. ఈ ప్లాన్ కోసం మీరు వేలకు వేలు
కట్టి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్, ఇంకా రోజుకు 1 గంట టైం కేటాయిస్తే చాలు. ఈ ప్లాన్ యొక్క మెయిన్ గోలు ఇంగ్లీష్ని ఒక భయంగా కాకుండా ఒక అలవాటుగా మార్చడం అనేది లక్ష్యం అనమాట. సైన్స్ ప్రకారం ఏదైనా ఒక కొత్త అలవాటు నేర్చుకోవాలంటే మనం 21 రోజులు మన లైఫ్లో కావాలని అనుకుంటే మాత్రం 21 రోజులు పడుతుందట. 21 రోజులు కంటిన్యూగా మనం ప్రాక్టీస్ చేస్తే అది మన లైఫ్లో భాగం అయిపోతుందట. మరి దీన్ని మనం ఒక 30 రోజుల ఛాలెంజ్గా తీసుకుంటే ఈ ప్లాన్ పవర్ఫుల్ అనమాట. ఒక భాష నేర్చుకోవడంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైన పిల్లర్ల మీదే ఇది ఫోకస్ అనేది చేస్తుంది. వినడం, లిజనింగ్, పదజాలము, రీడింగ్ అండ్ వొకాబులరీ, ఇంకా మాట్లాడడం, స్పీకింగ్. ఈ 3 మీద నేను చెప్తాను. ఒక గంటని మనము ఒక గంట తీసుకుని ఆ గంటని మనం 3 నిమిషాలుగా డివైడ్ అయితే చేద్దాం. ఇందులో ఫస్ట్ 20 మినిట్స్ అంటే వినడం, యాక్టివ్ ఇన్ లిజనింగ్. చాలా మంది అంటే డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అమ్మ భాషను కూడా మొదట్లో డైరెక్ట్గా మాట్లాడలేదు, మనం వింటూనే మాట్లాడటం నేర్చుకున్నాం. అమ్మ మాట్లాడుతుంటాను, నాన్న మాట్లాడుతుంటాను, పక్కోడు మాట్లాడుతుంటాను, ఓహో దీన్ని ఇట్లా పిలుస్తారని వినడం నేర్చుకొని తర్వాత మాట్లాడటం నేర్చుకున్నాము. మరి ఏం వినాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ మీద ఇంగ్లీష్ వీడియోలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్నాలజీ ఇంట్రెస్ట్ అనుకోండి, ఎంకేబిహెచ్డి లాంటి వాళ్ళ టెక్ రివ్యూలు చూడండి, యూట్యూబ్లలో ఉంటాయిగా. క్రికెట్ ఇష్టం అయితే ఇంగ్లీష్ కామెంటరీ వినండి. అలాగే WION అని ఉంటుంది, ఇది ఇంగ్లీష్ న్యూస్ ఛానల్. ఈ ఛానల్ చూడండి. లేకపోతే NDTV చూడండి. సింపుల్గా ఇంగ్లీష్లో కథలు చెప్పేటువంటి యూట్యూబ్ ఛానల్స్ పిల్లల కోసం చేసినవి ఉంటాయి, అవి వినండి. టెడ్ టాక్స్ అయితే తిరుగులేదు, టెడ్ టాక్స్ వినడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా జస్ట్ వినడమే కాదు, యాక్టివ్గా వినాలి. మొదట్లో అర్థం కాకపోయినప్పుడు కూడా పర్లేదు, సబ్టైటిల్స్ ఆన్ చేసుకుని మరి చూడండి. వాళ్ళ పదాలు ఎలా పలుకుతున్నారు, వాక్యాలను ఏ సిట్యువేషన్లో ఎలా వాడుతున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన లేదా మీకు ముఖ్యమైనటువంటి వాక్యాలను ఒక నోట్బుక్లో రాసుకోండి. ఈ 20 మినిట్స్ మీ పూర్తి ఫోకస్ అన్నది కేవలం వినడం మీదే దృష్టి పెట్టండి. ఓకే, అయిపోయింది. ఇక సెకండ్ 20 మినిట్స్, రెండవ 20 నిమిషాలు ఏం చేయాలి అంటే చదవడం అండ్ పదజాలం, రీడింగ్ అండ్ వొకాబులరీ. ఒక భాషకు పదజాలం అనేది, వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఆక్సిజన్ లాంటిది అనుకోవాలి. అది కరెక్ట్ టైంలో కరెక్ట్ వర్డ్ గుర్తు రాకపోవడం వల్లే మనం అసలు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాం అసలు. మరి ఏం చదవాలి సెకండ్ 20 మినిట్స్లో అంటే ప్రతిరోజు కనీసం ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ చదవండి. ది హిందూ లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఎడిటోరియల్స్ కానీ చదివితే మీ లాంగ్వేజ్ అనేది లాంగ్వేజ్ స్టైల్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. లేదా మీకు ఇష్టమైనటువంటి ఫీల్డ్ గురించి ఆన్లైన్లో బ్లాగ్స్ చదవండి. సింపుల్గా స్టార్ట్ చేయాలంటే చేతన్ భగత్ లాంటి రైటర్స్ రాసినటువంటి నవలతో మొదలుపెట్టిన మనము indiaworld.in వెబ్సైట్ కూడా పెట్టాం. మనం ఆ వెబ్సైట్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ చదవడం ప్రాక్టీస్ చేయండి. ఇది ఇక పదజాలాన్ని ఎలా పెంచుకోవాలి, ఇది చాలా ముఖ్యం. వొకాబులరీ చాలా ముఖ్యం అని చెప్పుకున్నాం కదా. ఒక చిన్న నోట్బుక్ మెయింటైన్ చేయండి. మీరు చదివేటప్పుడు లేదా వింటున్నప్పుడు మీకు తెలియనిటువంటి ఏదైనా ఒక కొత్త పదం వచ్చింది అనుకోండి, దాని వెంటనే ఆ పదాన్ని ప్లస్ దాని మీనింగ్ని ఆ పదంతో వాడుతూ ఒక సొంత వాక్యాన్ని ఆ బుక్లో రాసుకోండి. రోజుకి కనీసం ఇట్లా కొత్త పదాలు నేర్చుకుంటూ ఇలా 3 రకాలుగా దాన్ని యూజ్ చేయడం నేర్చుకోవడం అనేది టార్గెట్గా పెట్టుకోండి. కేవలం రాయడమే కాదు, రాత్రి పడుకునే ముందు ఒకసారి ఆ పదాలన్నింటినీ కూడా రివైజ్ చేసుకోండి, ఎట్లా ఉపయోగించడం ఏంటని. వీకెండ్లో ఆ వారం నేర్చుకునేటువంటి పదాలన్నింటినీ కూడా మరోసారి చూడండి. ఇలా చేస్తే నెల రోజులు మీరు దాదాపు 150 నుంచి 200 కొత్త పదాలు నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మళ్ళీ మీరు వాడుకోవడానికి మీ మాటల్లో, ఇంగ్లీష్ మాటల్లో రెడీగా ఉంటాయన్నమాట. ఇక థర్డ్ 20 మినిట్స్, 20 నిమిషాలు మాట్లాడడం, ప్రాక్టీస్ స్పీకింగ్ అనమాట. ఇక చివరిది అన్నింటికంటే ముఖ్యమైనది, మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నా కూడా నీళ్ళలోకి దిగాల్సిందే, తెలుసు కదా. అలాగే ఇంగ్లీష్ మాట్లాడాలంటే మరి మీరు నోరు విప్పి ఇంగ్లీష్ మాట్లాడాల్సిందే. తప్పులు పోతాయేమని అస్సలు భయపడద్దు. తప్పులు చేయకుండా కూడా ఎవరు ఏది నేర్చుకోలేరు. దీనికి ఉపాయం ఏంటంటే మిర్రర్ టెక్నిక్. ఇది అందరూ చెప్తుంటారు, మీకు పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు. అద్దం ముందు నిలబడండి. ఇది సిగ్గు కానీ మన భయం కానీ పోగొట్టుకోవడానికి ఒక సూపర్ టెక్నిక్. ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి కొత్త పదాలను వాడుతూ ఈరోజు ఎలా గడిచిందో అద్దంలో చూసుకుంటూ మీకు మీరే చెప్పుకోండి. మీ బాడీ లాంగ్వేజ్, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనించండి. ఇక ఇంకొక మెథడ్ ఏంటంటే రికార్డ్ యువర్ సెల్ఫ్. మీ ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి లేదంటే వీడియో అయినా సరే ఆన్ చేసి ఏదైనా ఒక చిన్న టాపిక్ మీద, ఉదాహరణకు మై ఫేవరెట్ మూవీ లేదా మై కెరీర్ గోల్ అనే దాని మీద 1-2 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ వాటిని వినండి. మీకే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది, ఎక్కడ తప్పులు మాట్లాడుతున్నారు, ఎక్కడ ఇంగ్లీషు
ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ సరి చేసుకోవాల్సి వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇది ప్రతిరోజు చేయండి. ఇలా వారానికి మీ మాటల్లో ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్గా పెరుగుతుంది, మీరే గమనిస్తారు. ఇక ఇంకోటి ఏంటంటే పవర్ ఆఫ్ వన్ టాపిక్ అని. ప్రతిరోజు కూడా ఒక టాపిక్ని తీసుకోండి. ఈరోజు క్లౌడ్ కంప్యూటింగ్ మీద గురించి మాట్లాడాలనుకుంటే దాని గురించి మీకు తెలిసినటువంటి 5 పాయింట్లు చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ డాష్ ఇట్స్ మెయిన్ బెనిఫిట్ ఈజ్ దేర్ ఆర్ 3 మెయిన్ టైప్స్ ఫర్ ఎగ్జాంపుల్ టు కన్క్లూడ్. ఇట్లా ఒక స్ట్రక్చర్లో మాట్లాడడం అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక ఈ 20 నిమిషాల సెషన్లు మీ డైలీ రొటీన్లో మీకు వీలైన టైంలోనే పెట్టుకోండి. ఉదయం లేవగానే లేదంటే రాత్రి పడుకునే ముందు కానీ కనీసం ప్రతిరోజు ఖచ్చితంగా చేయండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యము. ఇంకా ఒక్కసారి ఊహించుకోండి, ఈ రోజు నుండి సరిగ్గా 30 రోజులు, ఈరోజు శనివారం నాడు ఇవాళ నుంచి కనీసం సరిగ్గా 30 రోజులు, 4 రోజుల పాటు మీరు మళ్ళీ అదే హెచ్ఆర్ ముందు కూర్చున్నారు. ఆమె మళ్ళీ అదే ప్రశ్న అడిగింది, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. కానీ ఈసారి మీలో భయం ఉండదు, మీ ముఖంలో కాన్ఫిడెంట్, ఒక చిరునవ్వు ఉంటుంది. మీరు క్లియర్ వాయిస్తో ప్రారంభిస్తారు. సెకండ్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మై నేమ్ ఈజ్ కిషోర్ అండ్ ఐ ఆమ్ ఏ ప్యాషనేట్ ఇంజనీర్ విత్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పి టకా వెళ్ళిపోతారు మీరు. ఈ మూమెంట్లో మీకు కలిగేటువంటి ఫీలింగు, ఆ కాన్ఫిడెన్స్ అనేది మాటల్లో చెప్పలేంది. ఈ 1 గంట ప్లాన్ని మీరు రెగ్యులర్ ప్లాన్గా ఫాలో అయితే మాత్రం మీరు సాధించలేంది ఒక జాబ్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మీ కెరీర్లో స్పీడ్గా ఎదుగుతారు, మీ టీంలో ఒక లీడర్గా మారుతారు, మీరు ప్రపంచంలో ఎవరితోనైనా సరే నమ్మకంగా మాట్లాడగలుగుతారు. ఓవరాల్గా మీ పర్సనాలిటీ మొత్తం కూడా మారిపోతుంది, మీ లైఫే మారిపోతుంది. ఇక ఈ జర్నీలో మీరు ఒంటరి కాదు, నేను కూడా మీకు తోడుంటాను. ఈ ప్లాన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ ప్రయాణాన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలనుకునే వారు కింద కామెంట్ సెక్షన్లో ఐ యాక్సెప్ట్ ద 30 days ఛాలెంజ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీలాంటి ఎంతోమందికి హెల్ప్ కావాలనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపులలో కూడా తప్పకుండా షేర్ చేయండి. అవసరమైతే డీపీ కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఒక మాట ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అనేది కేవలం ఒక లాంగ్వేజ్ మాత్రమే కాదు, అది ఈ ప్రపంచం మొత్తంతో కూడా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. అది మీ టెక్నికల్ స్కిల్స్కి పదును పెట్టేటువంటి ఒక ఆయుధం. ఎవరో ఏదో చెప్పాలని చెప్పేసి అనుకోవద్దు, ఇది ఒక ఆయుధము. ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళడం అనేది తెలివి తక్కువతనం అవుతుంది. ఈరోజు మీరు వేసేటువంటి ఈ చిన్న అడుగు రేపు మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు అయితే పునాది వేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయొద్దు, మీ భవిష్యత్తు అనేది మీ చేతిలోనే ఉంది. ఈ రోజు నుంచే మీ ప్రయత్నం అనేది 30 days ప్లాన్ అనేది మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.